హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదు ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సో ఈయన ఏంటంటే ప్రెజెంట్ ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రెజెంట్ ఆయన చాలా సోషల్ పరంగా సొసైటీ పరంగా హెల్ప్ చేస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా ఏమవుతుందంటే ఆయన పెండింగ్లో ఉన్నటువంటి సినిమా ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వీటిని చేస్తారా లేదా అనేటటువంటి డౌట్లో ఉన్నాం. దీనికి సంబంధించి ఏంటంటే సుజిత్ డైరెక్షన్లో వస్తున్నటువంటి ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఓజీ ఏదైతే ఉందో దీన్ని సెప్టెంబర్ 27th రిలీజ్ చేస్తారని అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. ఎప్పుడో ఫిబ్రవరిలోనే దీని అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ ప్రెజెంట్ ఏంటంటే ఈ సినిమాని పోస్ట్ పోన్ చేసి 2025 సమ్మర్లో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి అనేటటువంటి టాక్ రావడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారనమాట. బట్ ఇప్పటికే మనం కానీ చూసుకున్నట్లయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బిఫోర్ ఎలక్షన్ ముందర కూడాను ఓజీ అండ్ అలానే క్రిష్ డైరెక్షన్లో వస్తున్నటువంటి హరిహర వీరమల్లు అండ్ అలానే హరీష్ శంకర్ డైరెక్షన్లో వస్తున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సో ఈ మూడు సినిమాల మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ జనాలకైతే ఉన్నాయి. బట్ ప్రెజెంట్ ఏమైపోయిందంటే ఈ మూడు సినిమాస్లో ఒక సినిమాని పూర్తిగా సైడ్ చేసే అవకాశాలు ఉన్నాయి అనేటటువంటి టాక్ ప్రెజెంట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి ఒక వార్త. సో ఇంతకీ ఏ సినిమాని కంగారు పడకండి. సో క్రిష్ డైరెక్షన్లో వస్తున్నటువంటి 2021లోనే అనౌన్స్ చేసినటువంటి హరిహర వీరమల్లు సినిమాని మేబీ సినిమాని సెట్స్ పైకి పోనీయకుండా ఆపేసే ప్రయత్నాలు ఉన్నాయి. సో సినిమా క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేటటువంటి టాక్ వినిపిస్తుంది. ఇందుకల కారణం ఏంటంటే ప్రెజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఆయన కోసం రాజకీయ పరంగా చాలా బిజీగా ఉన్నారు కాబట్టి మొత్తం ఆయన బిఎడ్ వర్షన్లోనే ఉన్నారనమాట. సో ఓజీ ఉస్తాద్ పరంగా మనం కానీ చూసుకున్నట్లయితే బిఎడ్తోనే మూవీ అంతా కనిపిస్తారు. బట్ హరిహర వీరమల్లులో ఆయన యాక్ట్ చేయాలంటే పూర్తిగా షేవ్ చేసి ఉండాలన్నమాట. సో ఈ మధ్య ఎక్కడ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు షేవ్ చేసి లేరు కాబట్టి సో అందువల్ల హరిహర వీరమల్లు కాస్త పోస్ట్పోన్ అవుతుందేమో అనుకున్నారు కానీ బట్ ప్రెజెంట్ ఏంటంటే క్రిష్ డైరెక్షన్లో వస్తున్నటువంటి హరిహర వీరమల్లు అసలు ఇప్పటికే బాగా ల్యాక్ అయింది. త్రీ ఇయర్స్ పైన అయిపోయింది కాబట్టి ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ళే ఛాన్సెస్ లేవు అనేటటువంటి టాక్ అయితే బాగా వినిపిస్తుంది. దీనికి సంబంధించి కొంచెం ఫీల్ అవుతున్నారు. కొందరు ఏంటంటే ఓజీ కోసం వెయిట్ చేస్తూ పోయిందిలే హరిహర వీరమల్లు పెద్ద అంత ఇంట్రెస్టింగ్గా లేదు, ట్రైలర్ కూడా చూసి విసుగు చెందామని కొంతమంది నెగిటివ్గా కూడా కామెంట్ చేస్తున్నారు. సో మొత్తం మీద ఈ మూడు సినిమాస్లో కేవలం 2 సినిమాలు మాత్రమే సెట్స్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పడంతో చాలామంది కూడా ఓజీ కోసం వెయిట్ చేస్తున్నారు. సుజిత్ డైరెక్షన్లో ఓజీ మూవీ అయితే చాలా భారీ ఎక్స్పెక్టేషన్స్తో మన ముందరికి రాబోతోంది. బట్ ఇది రావడానికి కాస్త ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది. ఇక హరీష్ శంకర్ డైరెక్షన్లో శ్రీలీల హీరోయిన్గా వస్తున్నటువంటి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. సో ఈ సినిమా వర్షన్లో మనం కానీ చూసుకున్నట్లయితే ఇది ఒక డబ్బింగ్ మూవీ అనమాట. సో దీన్ని కాస్త రీమేక్ చేసి కొన్ని హంగులు మార్పులు చేశారు మొత్తానికి సినిమాని అయితేనే. సో ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి 2025 ఛాన్స్ ఉంది. బట్ ఎప్పుడు రిలీజ్ అవుతున్న డేట్ అయితే మనం ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాల్సిందే. సో ఈ హరిహర వీరమల్లు సినిమా కానీ ఇన్ కేస్ కానీ సెట్స్ పైకి వెళ్ళకపోతే మీ ఒపీనియన్ ఏంటంటే ఇది లైక్ ఏంటంటే ఇండిపెండెన్స్ సంబంధించి స్వాతంత్ర సమరయోధుల కాలం నాటి కథలాగా చూపించారు మనకి. సో అటువంటి ఒక వర్షన్లో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చూద్దాం అనుకున్నాం. సో ఇప్పుడు ఆ సినిమా క్యాన్సిల్ అయినసరికి మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని సాస్ టీవీతో పంచుకునే ప్రయత్నం చేయండి. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.